మీకు తెలుసా? బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు మధ్య గొడవ జరిగిందని? ఈ కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి బ్రహ్మదేవుడు మరియు శ్రీ మహావిష్ణువు మధ్య ఎవరు సృష్టిలో గొప్పవారు, ఎవరు పరమాత్మలో ప్రతిరూపమో అని గొప్ప వాదన మొదలైంది. బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: నేను సృష్టికర్తను. సృష్టిలో ప్రతి జీవి, ప్రతి వస్తువు నాలోంచే ఉద్భవించింది, కాబట్టి నేనే శ్రేష్ఠుడని అని చెప్పాడు. మహావిష్ణువు ఇలా చెప్పాడు: నేను రక్షకుడిని. సృష్టి స్థిరంగా ఉన్నందుకు నేనే పోషిస్తున్నాను, కాబట్టి నేనే శ్రేష్ఠుడని చెప్పాడు. ఈ తర్కం పెరిగి ఇద్దరూ తమ తమ గొప్పతనం గురించి వాదన కొనసాగించారు. వారిద్దరి మధ్యలో వాదనకు తీర్పు చెప్పేందుకు ఒక్కసారిగా వారి ముందు ఆకాశాన్ని తాకేంత ఎత్తులో భూమి లోతుల్లోకి విస్తరించి ఉన్న అనంతమైన జ్యోతిర్మయ అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. దానిని చూసి బ్రహ్మదేవుడు, మహావిష్ణువు ఆశ్చర్యపోయారు. ఆ అగ్నిస్తంభం మొదలు ఎక్కడో, అంతం ఎక్కడో అని ఇద్దరూ ఆలోచించారు. బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: నేను హంసరూపం ధరించి ఈ జ్యోతిస్తంభాన్ని శిఖరాన్ని చూసి వస్తాను అని హంసరూపంలో మారి ఆకాశం వైపు ఎగిరాడు. ఎంత దూరం ఎగిరినా ఆ జ్యోతిస్తంభం చివర కనిపించలేదు. తరువాత మహావిష్ణువు ఇలా అన్నాడు: నేను వారాహి రూపం తీసుకుని భూమి లోతులకు వెళ్ళి ఈ స్తంభం మూలం తెలుసుకుంటాను అని వారాహి రూపంలో మారి భూమి లోతుల్లోకి ప్రవేశించాడు. ఎంత లోతు వెళ్ళినా ఆ స్తంభానికి చివర లభించలేదు. ఎంత ప్రయత్నించినా ఆ జ్యోతి స్తంభానికి మొదలు చివర ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. చివరికి ఇద్దరూ తమ తమ ప్రయత్నాలు విరమించుకొని ఆ జ్యోతి స్తంభం అనంతమైనది, దానిని మించి శక్తి ఎవ్వరికీ లేదు అని అంగీకరించారు. అప్పుడు ఆ జ్యోతి స్తంభం నుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు వారిద్దరికీ ఇలా అన్నాడు: బ్రహ్మ విష్ణువులారా, మీరిద్దరూ పరమాత్మ తత్వంలో భాగాలే, కానీ ఈ అనంత జ్యోతి శివలింగం పరబ్రహ్మ స్వరూపం. సృష్టి, స్థితి, లయ ఇవన్నీ నా నుంచే ఉద్భవిస్తాయి అని శివుడు త్రిమూర్తులతో తానే పరమశక్తి అని నిరూపించాడు. ఈ కథ ద్వారా భగవంతుని శక్తి అపరిమితం అని తెలియజేసింది. దేవతల మధ్య పోలికలు వృధా అని, అందరూ పరమాత్మలో భాగాలే. శివుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు వేరు